హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిలి కోసం పార్ట్ 75 విందాం. వర్షిని రిసీవ్ చేసుకోవడానికి మేనేజర్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. వెల్కమ్ మేడం అంటూ బుకే ఇచ్చాడు అతను. ఆ బుకే తీసుకుంటూ, మీరెందుకు వచ్చారు? మేము వచ్చేసేవాళ్ళం కదా, అక్కడ ఏర్పాట్లు చూడొచ్చు కదా అంది వర్షిని. మీరు వస్తుంటే ఆ మాత్రం రిసీవ్ చేసుకోకపోతే ఎలా మేడం? అక్కడ ఏర్పాట్లన్నీ చేసేశాను వినయంగా అన్నాడు ఆ వ్యక్తి. యూ మిస్టర్ అని తన పేరు తెలియక ఆగింది వర్షిని. దినకర్ మేడం అన్నాడతను. దినకర్, ఫైల్స్ అని రెడీ చేసేశారా? నేను ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవాలి. ఆ తర్వాత అది లేదు ఇది లేదంటే నాకు కుదరదు అంది వర్షిని. లేదు మేడం, అన్ని ఫైల్స్ రెడీ చేశాను, మీకు ఏ ప్రాబ్లం లేదు వినయంగా అన్నాడతను. వర్షిని తలుపుతూ బయటకొచ్చింది. అక్కడ కంపెనీ కారు ఆగింది. ఇదే మేడం మన కార్ వినయంగా డోర్ తెరిచాడు మేనేజర్. వర్షిని కారు ఎక్కుతూ, కమ్ రమేష్ గెట్ ఇన్ అంది. ముందు డ్రైవర్తో పాటు ప్రసాద్ ఎక్కడంతో రమేష్ ఆమె పక్కన కూర్చోడానికి తటపటాయించాడు. అది గమనించిన వర్షిని, పర్వాలేదు రమేష్ కూర్చోండి అంది. ఇక ఆమె చెప్పడంతో కూర్చున్నాడు రమేష్. రాజు మేనేజర్ మరో కారులో ఎక్కారు. వీళ్లతో పాటు సెక్యూరిటీ కారు కూడా అనుసరించింది. ఆ విషయం వర్షిని గమనించిన తండ్రి ఏర్పాటు చేశాడని అర్థమై ఇంక పట్టించుకోలేదు. ఆ 3 కార్ల వెనకాల మరో కారు ఫాలో అయింది వాళ్ళని, కానీ దాన్ని ఎవ్వరూ గమనించలేదు. ఎంతో అలర్ట్గా ఉండే రాజు ప్రసాద్ కూడా గమనించలేకపోయారు. అవతలి వ్యక్తి అంత పగడ్బందీగా ఎవరికీ ఏ అనుమానం రాకుండా తాను కూడా ప్రయాణికుల్లో ఒకటిగా రోడ్డు మీద వెళ్లే 1,00,000 కారుల్లో తమది ఒకటిగా ఎవరైనా గమనించినా సరే అనుమానం రాకుండా వాళ్ళని ఫాలో అయ్యాడతను. రమేష్, ఈరోజు వైజాగ్లో నా షెడ్యూల్ ఏంటో చెప్పు అని అడిగింది వర్షిని. రమేష్ టకటక వర్షిని షెడ్యూల్ చెప్పసాగాడు. వైజాగ్లోనే ఉన్న 4 బ్రాంచెస్కి వెళ్ళడం, అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, మధ్యాహ్నం లంచ్, ఆ తర్వాత మళ్ళీ వేరే బ్రాంచ్లో మీటింగ్, తిరిగి హైదరాబాద్ బయలుదేరడం. ఓకే రమేష్, ఈవినింగ్ మనం హైదరాబాద్ బయలుదేరడానికి మధ్యలో మనకి 2 గంటలు టైం దొరికిందన్నమాట అంది వర్షిని. అవును మేడం, ఆ 2 అవర్స్ కూడా హోటల్ బుక్ చేశాను మేడం, మీరు రెస్ట్ తీసుకున్నాక బయలుదేరదాం అన్నాడు రమేష్. ఇప్పుడు కూడా ఆ హోటల్లోనే ముందు మనం వెళ్ళి మీరు కాస్త రెస్ట్ తీసుకుని టిఫిన్ చేశాక ఆఫీస్కి బయలుదేరదాం మేడం అన్నాడు రమేష్. ఓకే రమేష్, కానీ ఈవినింగ్ 2 అవర్స్ హోటల్ అవసరం లేదు, క్యాన్సిల్ చేసే అంది వర్షిని. ఎందుకు మేడం, ఆ 2 అవర్స్ మీరు ఎక్కడుంటారు అని అడగబోయి తన బాస్ చెప్పినట్టు నడుచుకోవాలని. అలాగే మేడం అన్నాడు రమేష్. అది గమనించిన వర్షిని పెదవులపై చిరునవ్వు మెరిసింది. పర్వాలేదు, బాగా ఒబీడియంట్గానే ఉన్నాడనుకుంది. వర్షిని కార్ వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్ దగ్గర ఆగింది. డ్రైవర్ డోర్ తెరవడం, వర్షిని కార్ దిగింది. అందరూ హోటల్లో లోపలికి వెళ్లారు. రమేష్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి తన సూట్ బుక్ చేసినట్టు కీ ఇవ్వమని అడిగాడు. ఆమె సిస్టంలో చూసి, అవును సార్, నిన్న స్రవంతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు మీద బుక్ చేశారంటూ సూట్ నెంబర్ చెప్పి కీస్ ఇస్తూ రూమ్ బాయ్ని పిలిచింది. మేడం వాళ్ళ రూమ్కి తీసుకెళ్ళంది అతనితో. అలాగే మేడం అన్నాడు రూమ్ బాయ్. రమేష్ కీ తీసుకుని వర్షినికి ఇస్తూ, మేడం మీ 3rd ఫ్లోర్ 102, మీరు వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉండండి, ఒక 10 మినిట్స్లో మీకు టిఫిన్ వచ్చేస్తుంది, మీరు టిఫిన్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్దాం మేడం అన్నాడు రమేష్. వర్షిని ఆ కీ తీసుకుంటూ తమ వెనకే వచ్చిన మేనేజర్తో, మీరు ఇంక ఆఫీస్కి వెళ్ళండి దినకర్, మేము వస్తామంది వర్షిని. పర్వాలేదు మేడం, నేను వెయిట్ చేస్తానన్నాడు దినకర్. అవసరం లేదు, మీరు బయలుదేరండి, వైజాగ్ నాకేం కొత్త కాదు, నేను ఇక్కడే చదువుకున్నాను, మేము వచ్చేస్తామంది వర్షిని. ఓకే మేడం, మన కార్లు ఇక్కడే ఉంటాయి, నేను క్యాబ్లో వెళ్తాను మేడం. వర్షిని కార్లో ఎక్కడానికి రాజుకు ప్లేస్ లేదని గుర్తించిన మేనేజర్ అలా అన్నాడు. వర్షిని తలూపింది. అతను వెళ్ళిపోయాడు. రమేష్, నేను అవసరమైతే పిలుస్తాను, మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవును, ఇంతకీ మీ రూమ్ నెంబర్ ఎంత, ఏ ఫ్లోర్ అని అడిగిందామె. మాకేమీ రూమ్ బుక్ చేసుకోలేదు మేడం అన్నాడు రమేష్. దాంతో అతని వైపు విచిత్రంగా చూస్తూ, రూమ్ బుక్ చేసుకోలేదా? ఎందుకు? ఈ 1 అవర్ ఎక్కడుంటారు అని అడిగింది. 1 గంట కోసం ఎందుకు మేడం, డబ్బులు దండగా, మీ కిందన్న రెస్టారెంట్లో టిఫిన్ చేసి లాంజ్లో వెయిట్ చేస్తుంటాం, ఈలోపు 1 అవర్ అయిపోతుంది, దానికోసం రూమ్ అది ఎందుకు మేడం, రాజు వాళ్ళు కూడా రూమ్ వద్దన్నారు, మీరు వెళ్ళండి మేడం అన్నాడు. రమేష్, బడ్జెట్ పద్మనాభంలా చెయ్యకు, ఈ ఖర్చు అంతా మన కంపెనీ భరిస్తుంది,
మనీ ఖర్చు అవుతుందని నువ్వేం ఫీల్ కాకు. ఎందుకో వర్షినికి మృదుల గుర్తొచ్చింది. నువ్వు గనికి రమేష్ని పెళ్లి చేసుకుంటే ప్రతిదానికి బడ్జెట్ వేసేటట్టున్నాడే బాబు. నువ్వేమో వెనక ముందు చూసుకోకుండా ఖర్చు పెడతావు, ఇతనేమో కంపెనీ డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నాడంటూ నవ్వుకుంది. మీరు రూమ్ బుక్ చేసుకోండి. ఎప్పుడు నాతో పాటు ఎక్కడికి వచ్చినా సరే నాకు ఏ ఫెసిలిటీస్ అయితే కల్పిస్తారో అవి మీకు కూడా కంపెనీ కల్పిస్తుంది. అలా లాంజ్లో వెయిట్ చేయడం చండాలంగా ఉంటుంది. స్రవంతి గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO గారి PA అండ్ సెక్యూరిటీ వాళ్ళు రూమ్ తీసుకోకుండా డబ్బులు దండగా లాంజ్లో పడిగాపులు పడుతున్నారని బయట ప్రపంచానికి తెలిస్తే మన కంపెనీ రెప్యుటేషన్ పడిపోతుంది. అది ఆలోచించావా? కాస్త సీరియస్గాను కాస్త నవ్వుమొహంతో అడిగింది వర్షిని. సారీ మేడం, నేనంత దూరం ఆలోచించలేదు. 1 అవర్కి ఎందుకులే, టిఫిన్ చేసేసరికి ఒక అరగంట అయిపోతుంది. మరో అరగంట అలా కూర్చుంటే సరిపోతుంది కదా అనుకున్నాను. ఇప్పుడే బుక్ చేస్తాను మేడం అన్నాడు రమేష్. రమేష్ తమకు రూమ్ బుక్ చేసుకుని కీ తీసుకునే వరకు అక్కడే ఉంది వర్షిని. మీరు వెళ్ళండి మేడం అని రమేష్ ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోలేదు వర్షిని. ఏ ఫ్లోర్ మీది అని అడిగింది. 5th ఫ్లోర్ మేడం అన్నాడు రమేష్. సరే రండి అంది. రాజు ప్రసాద్ వీళ్ళని అనుసరించారు. వాళ్లతో పాటు రూమ్ బాయ్స్ కూడా వచ్చారు. ఒక బాయ్ వర్షిని బ్యాగ్ పట్టుకున్నాడు. అందరూ లిఫ్ట్లోకి ఎక్కారు. మీకు కావాల్సిన టిఫిన్ ఇంకేమైనా తినాలనిపిస్తే అవన్నీ ఆర్డర్ చేసుకోండి రమేష్. డబ్బులు అయిపోతాయని ఆలోచించకండి, ఇది కూడా కంపెనీ భరిస్తుంది. నీ సొంత డబ్బులు కానీ నా డబ్బులు కానీ అయిపోతాయని ఏం బాధపడకు నవ్వుతూ అంది. రమేష్ సిగ్గుపట్టట్టుగా చూస్తూ, నేనేమీ పిసినాన్ని కాదు మేడం, 1 గంటకి వేలల్లో బిల్లు వేస్తున్నారు, అది నాకు దండగా అనిపించాలా అన్నానంతే అన్నాడు రమేష్. ఇది 5 స్టార్ హోటల్ రమేష్, సిటీలో 1 ఆఫ్ ద బెస్ట్ 5 స్టార్ హోటల్. ఆ మాత్రం ఉంటుంది మరి. నాకు మీరు బుక్ చేసిన సూట్ కాస్ట్ ఎంతో మీకు తెలుసు కదా, అందుకు తగ్గ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ ఆలోచించకుండా మీరు ఎంజాయ్ చేసేయండి, కంపెనీనే భరిస్తుంది. ఇలాంటప్పుడే ఎంజాయ్ చేయాలి వర్షి నవ్వుతూ అంది. కంపెనీదైనా మనదైనా డబ్బు డబ్బే కదా మేడం, ఎంత కష్టపడితే వస్తుంది. అది ఇలా ఖర్చు చేయడం నాకు ఎందుకో నచ్చదు. కానీ బిజినెస్ పీపుల్కి ఇవన్నీ తప్పదనుకుంటాను. ఈ డబ్బు మీ దృష్టిలో పెద్ద ఎక్స్పెండిచర్ ఏం కాదని నాకు అర్థమైంది మేడం. ఇక నుంచి నేను కూడా ఫాలో అయిపోతాను నవ్వుతూ అన్నాడు రమేష్. అవసరమైనప్పుడు వేలల్లోనే కాదు రమేష్, లక్షలు కోట్లలో కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది. మన కంపెనీకి ఒక స్టాండర్డ్ ఉంది, దాన్ని మెయింటైన్ చేయాలి, తప్పదు. నువ్వు ఈ పోస్టు కొత్త కదా, పోని నీకే తెలుస్తుందిలే అంది. ఇంతలో లిఫ్ట్ ఆగడంతో ఆమెతో పాటు ఒక బాయ్ కూడా దిగాడు ఆమె బ్యాగ్ పట్టుకుని. అతను దారి చూపిస్తుండగా వర్షిని అతన్ని అనుసరించింది. ఇదే మేడం మీ సూట్ అన్నాడు రూమ్ బాయ్. రూమ్ బాయ్ డోర్ ఓపెన్ చేయడంతో లోపలికి వెళ్ళింది. ఏసీ అడ్జస్ట్ చేసి మళ్ళీ ఒకసారి రూమ్ అంతా రూమ్ స్ప్రే చేశాడు. మేడం, మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి, అరేంజ్ చేస్తాను వినయంగా అన్నాడు. ఏం అవసరం లేదు, మెనూ ఇచ్చినట్టున్నారు కదా నా పిఏ, ఒక 1/2 గంట ఆగి తీసుకురండి చాలు అంది. ఓకే మేడం అంటూ, మేడం మీకు ఇష్టమైతే విండోస్ ఓపెన్ చేసుకోండి, ఇక్కడ నుండి సముద్రపు వ్యూ చాలా బాగుంటుందన్నాడు. వర్షిని తల ఊపింది. మేడం మీకు ఎలాంటి అవసరమైనా ఇదిగోండి, ఈ ఫోన్ నుంచి చేస్తే నాకు కనెక్ట్ అయిపోతుంది, క్షణాల్లో వచ్చేస్తాను మరోసారి చెప్పి రూమ్ బాయ్ వెళ్ళిపోయాడు. వర్షిని తన బ్యాగ్లోంచి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి వచ్చి మరోసారి కట్టుకుంది. కాస్త రెడీ అయి రూమ్ బాయ్ చెప్పింది గుర్తొచ్చి విండో ఓపెన్ చేసింది. విండో ఓపెన్ చేయగానే చల్లటి సముద్రపు గాలి మొహాన్ని తాకింది. దాన్ని ఆస్వాదిస్తూ అటువైపు చూసింది. నీలిరంగులో ఉన్న సముద్రం ముచ్చటగా కనిపిస్తోంది. నిజంగా రూమ్ బాయ్ చెప్పినట్టుగా ఇక్కడి నుంచి చూస్తే సముద్రం అద్భుతంగా కనిపిస్తోంది. ఆ సముద్రాన్ని చూస్తుంటే తనకి కిషాన్ గుర్తొచ్చాడు. తనకి బీచ్ అంటే చాలా ఇష్టం, అందుకే ఎప్పుడూ తమ బీచ్కి వచ్చేవాళ్ళు, గంటలు గంటలు గడిపేవాళ్ళు. వర్షిణిలో అప్పటి జ్ఞాపకాలు సముద్రపలల్లా ఎగిసిపడ్డాయి. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.